నైట్ అయితే 11 అయిపోయింది. మీకు టైం చూపిస్తాను. ఎండి చేపలు చూపిస్తాను మీకు. అది మా టైం 11:30 పైన అయిపోయింది. మేము 4 సంవత్సరాలకు ఒక్కసారి పోస్టింగ్కి వెళ్తాం. మా సామాన్లు ఎలా ఉన్నాయో మీకు చూపిస్తాను. అదండి, ఇవిగో మా సామాన్లు చూడండి. సర్దిన తర్వాత పర్లేదు. ఇక్కడ గ్యాస్ స్టవ్, గిన్నెలు, మంచం, మసారు, షూ, చిన్న చిన్న బ్యాగ్స్, ఇవే 4 ఇయర్స్కి ఒకసారి మేమైతే షిఫ్టింగ్ అయినప్పుడు మా బాధలు ఉంటాయి. ఎలా యమునా తీర్థం తీర్థం రెండు. అది ఇది మొత్తం ఇది హాలు, ఇదంతా హాలు. ఇది వచ్చేసేసి బెడ్రూము. తర్వాత కిచెన్ చూపిస్తాను మీకు. కిచెన్ ఇది వచ్చేసేసి ఇది కిచెన్. ఇంకా క్లీనింగ్ చేసుకోలేదు మేము. గిన్నెలకి స్టాండ్ ఇచ్చాడు, స్విచ్ బోర్డ్ ఇచ్చాడు, డబ్బాలు ఇచ్చాడు, బ్రష్ ఇచ్చాడు. మనం డబ్బులు కూడా ఇచ్చాం 10,000. 10,000 ఇచ్చాం. అది పైన వచ్చేసేసి ఇట్లా పెట్టేసేసాడు. ఇంత కిచెన్ ఇంకా క్లీన్ చేసుకోవాలి. అట్లా ఇటు సైడ్ వచ్చేసేసి మెట్లు, వాష్రూమ్ ఉంది అటుపక్క. ఇవే సామాన్లు మాకు. 4 ఏళ్ళకి ఒకసారి ఈ బాధలు మాకు. ఓపెన్ చేయ డోర్ ఓపెన్ చేయ. చాలు చాలు చాలు, ఫేస్ देखो. ఆహా, ఏం టాలెంట్. ఓ చాలా అబ్బా, ఏం టాలెంట్ అబ్బా, మల్టీ టాలెంటెడ్. లైటింగ్ పడుతుంది నెత్తి మీద. వాళ్ళేంటి సైలెంట్ అండి. బస్ ఇతనా ఇదే మా కొత్త ఇల్లు. కొత్త ఇల్లు ఇదే. కుకింగ్ అయితే స్టార్ట్ చేశాను. సామాన్లు అయితే అలా పెట్టేశాను. డోర్ వేసుకున్నాను ఫస్ట్. చల్లగా ఉంది కదా, కొంచెం చల్లగా ఉంది, అందుకే డోర్ అయితే వేసాను. కుకింగ్ అయితే స్టార్ట్ చేశాను. ఇంకా క్లీనింగ్ ప్రాసెస్ అయితే అవ్వలేదు నాది. నైట్ అయితే 11 అయిపోయింది. మీకు టైం చూపిస్తాను. ఇంకా క్లీనింగ్ ప్రాసెస్లోనే ఉంది మా ఇల్లు అయితే. నేనైతే వంట చేస్తున్నాను. మా సార్ అయితే క్లీనింగ్ పనిలో ఉన్నారు. మీకు టైం కూడా చూపిస్తాను. అది మా టైం 11:30 పైన అయిపోయింది. ఇంకా క్లీనింగ్ అయితే జరుగుతుంది. చాలా కష్టపడుతున్నారు. నేనైతే వంట చేస్తున్నాను. తినాలి కదా మరి, కదా, అందుకోసం వంట అయితే చేస్తున్నాను. మా ఆయన అయితే ఇల్లు కడుగుతున్నాడు. ఎలా ఉంది డైలాగు? ఓయ్, నేనైతే వంట చేస్తున్నాను, మా ఆయన అయితే ఇల్లు కడుగుతున్నాడు. బాగుందా? అది నేనైతే వంట అయితే చేస్తున్నాను. టైం చూడండి, 11:30 అయిపోయింది. 11:30 అయిపోయింది టైము. 11:30 అయిపోయింది.
అయినా కానీ మా పనులు ఏం అవ్వలేదు. ఇక్కడికి వచ్చేసరికి ఇదిగో ఎండి చేపలు చూపిస్తాను మీకు. ఇదిగో ఎండి చేపలు అయితే ఫ్రై చేశాను కర్రీ కోసమని. తిని పడుకునేసరికి ఇంకెంత టైం అవుతుందో మరి మాకు చూడాలి మరి.